నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఈ మధ్య ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ మీడియా ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. అసలు ఈవీఎంల ట్యాంపరింగ్ నిజంగానే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా మనం ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈవీఎంలు బాగా పనిచేశాయని చెప్పి మొన్న ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈవీఎం సీఎం చంద్రబాబు అని చెప్పి ప్రచారాలు చేయటం అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మరి ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల మీద నెపం నెడుతూ ఉన్నాయి. అసలేంటి, నిజంగానే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంటుందా, వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ మధ్య కాలంలో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అయితే ముందుగా ఎక్కడ ఓడిపోయినా కూడా ఇదే ప్రస్తావన తీసుకొస్తుంది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది అని. అండ్ ఈవెన్ ఢిల్లీ వరకు వెళ్లి చెకింగ్ కూడా చేసుకొని వచ్చారు, క్లారిటీ కూడా ఇచ్చింది ఎన్నికల సంఘం. అయినా కూడా పదే పదే ఇలాంటి విమర్శలు రావడం ఎందుకు? అంటే ఇది చేతగానితనాన్ని ఈవీఎంల మీద నెట్టడం అనుకోవాలా, లేదు అంటే నిజంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల సరళి దానిపైన వస్తున్న ఆరోపణలు మీరే విధంగా చెప్తారు? ఇప్పుడు ఈరోజు అంటే ఇంకా మనకి ఫైనల్ ఫలితాలు అయితే వెలువడలేదు. ఇప్పటి వరకు వెలువడుతున్న ట్రెండ్స్ని బట్టి ఆధిక్యాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఆల్రెడీ గడిచిన దశాబ్ద కాలం పైగా అధికారంలో కొనసాగుతూ ఉన్న భారతీయ జనతా పార్టీ అస్సాంలో గతం కంటే మెజార్టీ స్థానాలు దక్కించుకొని తన అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుంది. అలాగే వెస్ట్ బెంగాల్లో గడిచిన 3 సార్లుగా అధికారంలో కొనసాగుతూ ఉన్న మమతా బెనర్జీ గారి నాయకత్వంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వెనకబడి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకి ట్రెండ్స్ అర్థమవుతా ఉన్నాయి. ఇంకొక రాష్ట్రం తమిళనాడు. గడిచిన దశాబ్ద కాలంగా స్టాలిన్ గారి నేతృత్వంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం అక్కడ కొనసాగుతా ఉంది. డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం కొనసాగుతా ఉంది అక్కడ. ఆ డిఎంకే ఈ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమై ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ఎమర్జ్ అవడానికి మనకు ఆ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే బహుశా పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ దక్కించుకునే స్థాయి సంఖ్యాబలం ఆయనకు దక్కుతో లేదో ఇంకొంతసేపటికి కానీ మనకు క్లారిటీ రాదు. కానీ ప్రస్తుతానికైతే డిఎంకేని 3వ స్థానానికి పరిమితం చేసి టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఇంకొకటి కేరళం. రీసెంట్గా కేరళంగా పేరు మార్పు చేయబడ్డ కేరళ. గడిచిన దశాబ్ద కాలంగా అక్కడ ఎల్డిఎఫ్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అంటే కమ్యూనిస్టుల కూటమి. ఇప్పుడు కమ్యూనిస్టుల కూటమిని ఓడించి కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూడిఎఫ్ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు కాబోతున్నట్టుగా మనకి ట్రెండ్స్ అర్థమవుతా ఉన్నాయి. థంపింగ్ మెజార్టీతో అటు అస్సాంలో అయినా ఇటు కేరళంలో అయినా సరే, అక్కడ భారతీయ జనతా పార్టీ అయినా ఇక్కడ యూడిఎఫ్ అయినా మ్యాజిక్ ఫిగర్ని దాటేసి ఆల్మోస్ట్ అంటే 3/4 మెజార్టీ తోటి అధికారం కైవసం చేసుకోబోతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. 140 స్థానాలున్న కేరళం అసెంబ్లీలో సుమారుగా 100 స్థానాలకు దగ్గరగా యూడిఎఫ్ సంఖ్యాబలం దక్కించుకోబోతున్నట్టుగా అర్థమవుతా ఉంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి 30 స్థానాలకు పరిమితమైన చిన్న ప్రాంతం. అక్కడ కూడా రంగస్వామి గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ గడిచిన ప్రభుత్వం వారిదే. ఇప్పుడు వారే మళ్ళీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఆయనకు దక్కిన ఓటమిని ఆయన డైరెక్ట్ గా ఈవీఎంలు ట్యాంపర్ చేశారనే పదం వాళ్ళ. నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, కానీ వ్యవస్థలను మేనేజ్ చేసినట్టుగా అర్థమవుతుంది అని ఒక పరోక్ష కామెంట్ చేశాడు ఆయన. వాటిని రుజువు చేయగలిగే సామర్థ్యం నాకు లేదంటూనే ఒక నిందాపూర్వకమైన కామెంట్ ఆయన చేశాడు. దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ నాయకులు ప్రజల ఆశీస్సులతో అధికారం దక్కించుకున్న ప్రజాగ్రహానికి గురైన జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు దక్కినాయి. అదే ప్రజల ఆశీస్సులు దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డికి 2019లో 151 స్థానాలు దక్కినాయి. ఆనాడు ఎన్నికలు జరిగింది అదే ఈవీఎంల ద్వారా. తనకు అధికారం దక్కినాడు చంద్రబాబు కన్నా నాకు ఈ అధికారం దక్కడానికి ఈవీఎంలు నాకు దోహదపడ్డాయని జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేయలే. కానీ తనకి ఓటమి కాగానే ఈవీఎంలను నిందించే పరోక్ష వ్యాఖ్యలు ఆయన చేయటం, వాళ్ళ సోషల్ మీడియా ప్రత్యక్షంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఎన్నికల సరళను ఒకసారి మనం గమనిద్దాం. ఇవాళ వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ 2 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో బోర్డర్ పంచుకుంటున్న 2 రాష్ట్రాలు. అక్కడ బంగ్లాదేశ్లో తలెత్తిన అనిశ్చిత స్థితి గడిచిన కొన్ని దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి అస్సాంలో అలాగే వెస్ట్ బెంగాల్లోకి లక్షలాదిగా జరుగుతున్న వలసలు, వీటి ఇంపాక్ట్ అస్సాంలో ఎప్పుడో అస్సాం గణ పరిషత్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రఫుల్ కుమార్ మహంతా గారి నేతృత్వంలో అస్సాంలో ఈ వలసలకు వ్యతిరేకంగా స్థానికులకి మద్దతుగా
ఎప్పుడో విద్యార్థి ఉద్యమాలు నడిచినాయి. ఆసు అనేవాళ్ళు, ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్. ఆ తర్వాత ఆ ఆసునే అస్సాం గణ పరిషత్ అని చెప్పని పార్టీగా రూపాంతరం చెందింది. 32 సంవత్సరాల వయసులో విద్యార్థి నాయకుడిగా ఉన్న ప్రఫుల్ కుమార్ మహంతా అస్సాం ముఖ్యమంత్రిగా ఎన్నిక కాగలిగారు 1980 దశకంలోనే. కేవలం ఈ వలసల కారణంగానే అక్కడ ఆ రకమైన ఎమోషన్స్ ఫ్లేర్ అప్ అయినాయి. అంటే బంగ్లాదేశ్ నుంచి లక్షలాదిగా తరలిస్తున్న వలసలు, వాళ్ళు అక్కడ స్థానికుల అక్కడుండే, ఇప్పుడు సహజంగా ఇప్పుడు మన ఊరు ఒక 2000 జనాభా ఉందనుకుందాం. ఆల్ ఆఫ్ సడన్ పక్క వాళ్ళ నుంచి ఒక 1000 మంది అక్కడికి వచ్చేసారు. ఆ ఊరితో మనకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. మన బంధువులు, మన మిత్రులు, మన పొలం, మన గుడి, మన పోస్ట్ ఆఫీసు, మన కొట్టు అనేది మనకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. దశాబ్దాల తరబడి ఆ బాండింగ్ మనం అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం ఆ బాండింగ్ ఫీల్ అవుతాం. సడన్ గా ఒక 1000 మంది బయట వ్యక్తులు వచ్చేసారు అక్కడికి. అక్కడ ఉండే ఆ ఎక్కువ మొత్తం మారిపోద్ది. మన కుటుంబాలు మైనర్ అవ్వచ్చు, ఈ బయట వ్యక్తులు మెజారిటీ కావచ్చు. అప్పటి వరకు మన నిర్ణయాధికారం బయట వ్యక్తుల చేతిలో బందీ కావచ్చు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మనం పాటించాల్సిన పరిస్థితులతో తలెత్తవచ్చు. అక్కడ ఒక ఐడెంటిటీ క్రైసిస్ బిగిన్ అవుద్ది. ఆ ఐడెంటిటీ క్రైసిస్ చివరికి అది ఉద్యమ రూపం కూడా తీసుకోవచ్చు. ఇవి అస్సాము, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో తలెత్తిన పరిస్థితులు. లక్షలాదిగా బంగ్లాదేశ్ నుంచి వలసలు రావటం, ఆ వలసలు వచ్చిన వాళ్ళని ఓట్ బ్యాంక్ గా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఐడెంటిటీలు ఇవ్వటం. ఈ దేశస్తులు కాదు, వాళ్ళని శరణార్థులుగా భావించాలి. కానీ వాళ్ళని దేశ పౌరులుగా పరిగణించేసి వాళ్ళకి ఆధారు, వాళ్ళకి ఓటర్ ఐడి, వాళ్ళకి రేషన్ కార్డులు ఇవన్నీ ఇవ్వటం మొదలుపెట్టి ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి ఎప్పుడైతే నువ్వు ఐడెంటిటీ కల్పిస్తావో డెఫినెట్గా వాడు నీకు లాయల్గా ఉంటాడు. మమతా బెనర్జీ గారు వీటిని ప్రోత్సహించారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అదొక ఎమోషనల్ ఇష్యూగా ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చింది. ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి ఉన్న ఓటు హక్కుని సర్ ద్వారా కట్టడి చేయగలిగారు. నువ్వు ఒక ఫేక్ ఐడి సృష్టించుకోగలిగావు. ఆంధ్రప్రదేశ్ నుంచి మీ కుటుంబం ఇక్కడికి వలస వచ్చారు ఉపాధి రీత్యా. ఇక్కడ ఒక 100 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ స్థానికులు అని చెప్పని ఐడెంటిటీ తాత్కాలికంగా పుట్టించుకోగలిగిన, ఒక 20 సంవత్సరాల క్రితం నీ రూట్స్ ఆంధ్రాలోనే ఉన్నాయి అని చెప్పని ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. అంతా కలిపి నువ్వు 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్కి వచ్చావు, 20 ఏళ్ల క్రితం హైదరాబాద్తో నీకు ఎటువంటి బాండింగ్ లేదు అని ప్రభుత్వం అధికారికంగా రుజువు చేయాలనంటే పెద్ద కష్టం కాదు. ఇవాళ సర్ ద్వారా జరిగింది అదే. ఇటువంటి క్రమంలో అక్కడ ప్రజలు ఈ వలసల వల్ల ఎదురవుతున్న పరిస్థితుల పరిణామాలను అర్థం చేసుకొని సఫికేషన్ ఫీల్ అవుతుంది వాళ్ళు, సమస్యలు తలెత్తుతుంది వాళ్ళకి, ఆ కష్ట నష్టాలు ఎదుర్కొంటుంది వాళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, భారతీయ జనతా పార్టీ, టీఎంసీ మధ్య ఒక ఐడియాలజికల్ వార్ నడిచింది. అక్కడ అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఆ ప్రజలు 35 సంవత్సరాల అప్రతిహత కమ్యూనిస్టు ప్రభుత్వం కాదు అని చెప్పని టీఎంసీని ఎన్నుకున్న వెస్ట్ బెంగాల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. వెస్ట్ బెంగాల్లో ఏదో నామకా కొన్ని పాకెట్స్ కి మిగిలి ఉండేది. 35 సంవత్సరాల పాటు జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య గారి నేతృత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలే కొనసాగినాయి. అటువంటి 35 సంవత్సరాల కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చి తృణమూల్ కాంగ్రెస్ ఎమర్జ్ అయింది. 3 సార్లు తృణమూల్ కాంగ్రెస్ అక్కడ అవకాశం, అధికారం ప్రజలు కల్పించారు. అదే ప్రజలు వాళ్ళ భారతీయ జనతా పార్టీని ఎంపిక చేసుకున్నారు. 3 సార్లు తన గెలిపిస్తే అంతటి సుదీర్ఘ నేపథ్యం కలిగిన కమ్యూనిస్టు కోటలను కూల్చి తాను అధికారంలోకి రాగలిగితే, ఆ రోజు కూడా ఈవీఎంలే ఉన్నాయి. ఆ రోజు ఈవీఎంలు బ్రహ్మాండం భజగోవిందం. ఇవాళ తనకు ఓటమి ఎదురుగానే ఇవాళ ఈవీఎంలని బ్లేమ్ చేసి, ఎలక్షన్ కమిషన్ బ్లేమ్ చేసి ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం పాలు చేయడం. అది ఇక్కడ గమనించుకోవాలంటే, ఇప్పుడు మనకు వస్తున్న ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం టీఎంసీ సుమారుగా 100 స్థానాలకు దరిదాపులుగా ఉంది. అంటే బలమైన ప్రతిపక్షంగా కనిపిస్తా ఉంది. నిజంగానే ఈవీఎంలు ట్యాంపర్ చేసే స్కోప్ ఉంటే అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ట్యాంపర్ చేయలేరా? 294 ఉన్న సభలో ఒక 20 స్థానాలకి ఫిక్స్ చేసి, అంటే ప్రజలు, పార్టీలు, అభ్యర్థులు, ప్రచారాలు, ప్రజల ఓట్లు వీటితో ఏడితో సంబంధం లేదు. కేవలం మిషన్స్ ట్యాంపర్ చేయడం ద్వారానే అధికారం దక్కించుకునే ఆస్కారమే ఉంటే అసలు అన్ని స్థానాలు మాత్రం టీఎంసీకి ఎందుకు రాణిస్తారు? అవకాశం ఉంటే. అంటే అక్కడ ప్రజల చేత ఓటు వేయబడింది కాబట్టే ఆ స్థాయి సంఖ్యాబలం ఒక గౌరవప్రదమైన ఓటమి దక్కుతున్నట్టుగా భావించాలి మనం. ఇవాళ తమిళనాడు ఉంది. తమిళనాడులో ఏఐడిఎంకేతో కలిసి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తా ఉంది. ఈవీఎం ట్యాంపర్ చేసే స్కోపే ఉంటే ఇవాళ సెకండ్ లార్జెస్ట్ కూటమిగా ఏఐడిఎంకే కూటమి నిలబడింది. డిఎంకే నిన్నటి వరకు అధికారంలో ఉన్న కూటమి కన్నా సెకండ్ లార్జెస్ట్ కూటమిగా ఏఐడిఎంకే నిలబడి ఉంది. ఈవీఎం ని ట్యాంపర్ చేసే స్కోపే ఉంటే అసలు టీవీకే కానీ సీట్లు ఎందుకు రాణిస్తారు? సుమారుగా 70 స్థానాలకి పైగా దక్కించుకుంటున్న ఏఐడిఎంకే కూటమినే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకి వీళ్ళే డిసైడ్ చేసే స్థాయి టెక్నాలజీ వీళ్ళ చేతిలో ఉండుంటే అదే జరుగుతుందిగా. ఇక్కడ కేరళ ఇంకా ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇవాళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం ఎవరు? ఆబ్వియస్లీ కాంగ్రెస్. మరి ఇవాళ అక్కడ గడిచిన దశాబ్ద కాలంగా ఎల్డిఎఫ్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇవాళ దేశంలో ఒకప్పుడు కేరళ, వెస్ట్ బెంగాల్, త్రిపుర 3 రాష్ట్రాల్లో సిపిఎం నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాలు కొనసాగేవి.
ఇవాళ ఎల్డిఎఫ్ ఒక్క కేరళకే పరిమితమైంది. గడిచిన 2 ఎన్నికలుగా కేరళలో ఎల్డిఎఫ్ గెలుస్తూ ఉంది. అదే ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ నాయకత్వంలోనే ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ ఉన్నారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకే పరిమితమైంది. కాంగ్రెస్ బలోపేతం అవ్వద్దని చెప్పని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందా? అంటే కమ్యూనిస్టులు ఆ కేరళలో అధికారం కొనసాగిన కాంగ్రెస్ ఓడిపోవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందా? అంటే ఈ ఉన్న 3 రాష్ట్రాలకి ఇంకొక రాష్ట్రం కాంగ్రెస్కి యాడ్ అవటం వల్ల కాంగ్రెస్ సంఖ్య దేశంలో పెరుగుతుంది కదా. కాంగ్రెస్ ముక్త భారత్ అని కదా భారతీయ జనతా పార్టీ స్లోగన్. మరి అటువంటిప్పుడు నిజంగానే ఈవీఎంలు ట్యాంపర్ చేసే స్కోపే ఉంటే 3 రాష్ట్రాలకు అదనంగా ఇంకొక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఖాతాలో ఎలా భారతీయ జనతా పార్టీ చేరనిస్తుంది? అలా ట్యాంపర్ చేసి తామే రిజల్ట్ డిక్లేర్ చేసి డిక్టేట్ చేసే వెసులుబాటే ఉంటే కమ్యూనిస్టులు ఒక్క రాష్ట్రంలో కొనసాగిన మాత్రాన జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి వచ్చే ముప్పు లేదు. కానీ కాంగ్రెస్ బలపడితే, కాంగ్రెస్ కి సంఖ్య పెరిగితే అది భారతీయ జనతా పార్టీకి ఏదో ఒక స్టేజ్లో ముప్పుగా పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది. చూసారా, ఆల్రెడీ దక్షిణాదిలో ఒక రాష్ట్రం దక్కించుకున్నామని చెప్పని రేపు సమీప భవిష్యత్తులో ఎన్నికలు రాబోతున్న యూపీ లాంటి రాష్ట్రంలో అక్కడ సవాలు విసరడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశము, దాని నుంచి అడ్వాంటేజ్గా మార్చుకునే వెసులుబాటే ఉండుంటే కేరళలో అయితే తన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు, లేదు అని అంటే ఎల్డీఎఫ్ని గెలిపించే ప్రయత్నం చేస్తారు, కానీ యూడీఎఫ్ని గెలిపించే ప్రయత్నం చేయరుగా. అంటే అక్కడ యూడీఎఫ్ నెగ్గింది అని అంటే అది అంతటి బలమైన సంఖ్యాబలంతో నెగ్గింది అని అంటే రీసెంట్గా అక్కడ జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ గారు లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గగలిగారు అని అంటే మరి అది ఫ్రీ అండ్ ఫెయిర్గా ప్రజల ఓట్లతోటి దక్కిన విజయమా, లేకుంటే ఈవీఎంల ట్యాంపర్ ద్వారా దక్కిన విజయమా? మనం నెగ్గితే అది ప్రజా తీర్పు, మనం ఓడితే అది ఈవీఎంల ట్యాంపరు అని చెప్పనే పలాయనవాదపు స్టేట్మెంట్లని ప్రజలు సీరియస్గా పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 రాష్ట్రాల ఫలితాలు చూస్తేనే నిజంగా ఈవీఎంల ట్యాంపర్ జరిగిందా, అక్కడున్న పరిస్థితులు, పరిణామాలు, అక్కడ జరిగిన రాజకీయపరమైన ప్రజల చైతన్యం, ఆ ప్రజలు తీసుకున్న నిర్ణయాలు, ఆ పార్టీలు చేసిన ప్రచారాలు, ఆ పాలన, వీటినన్నిటి ప్రాతిపదిక ఎన్నికలు జరిగినాయి అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవ దృశ్యం. కాబట్టి ఇంకా ఈవీఎంల మీద పడి ఏడ్చి దాని ద్వారా తమ ఓటమిని ప్రాపర్గా అసెస్ చేసుకోకుండా, సమీక్షించుకోకుండా ఇంకా ఇప్పటికీ ఒక రకమైన భ్రమంలోనే బతుకుతాము అని అంటే అది రాజకీయంగా ఆత్మహత్య సదృశమైన నిర్ణయమే. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.